వాడికి ఏం కావాలి అక్కడ, అతను ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలడు, ఏం చెప్తే ఎంత ఎక్కించుకోగలడు. అది ఇవ్వలేకపోతే మనం అన్యాయం చేసినట్టు కదా స్టూడెంట్కి. అది అందరిని కూర్చోబెట్టి చేశాను అనుకోండి, తప్పు అది. అప్పుడు మీరు అన్నట్టు మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే అందరూ నేను చేయనట్ల. 6th లో 40 మెంబర్స్ ఉంటే ఆ 40 మెంబర్స్కి సేమ్ కరికులం కాదు, మళ్ళీ స్టూడెంట్ వైజ్. ఇక్కడ స్టూడెంట్ వైజ్ చేసిన మనం కరికులం అది. మనం చెప్పిన సిలబస్ స్టూడెంట్ వైజ్, సిలబస్ వైజ్ స్టూడెంట్ కాదు, స్టూడెంట్ వైజ్ సిలబస్ ఇది. దాని ప్రకారం చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు 10th క్లాస్ డైరెక్ట్గా మామూలుగా అక్కడ చదివి ఇంటర్మీడియట్కి వచ్చి ఐఐటి లేదా నీట్ రాయాలనుకోండి, టైం పడుతుంది. అతను దానికి అడ్జస్ట్ అవ్వడానికి 6 months ఏం పడుతుంది. అదే మనం చిన్నప్పటి నుంచే చేసుకుంటూ పోతే, ఏదో ఎలిజిబుల్ అయితే, అందరికి కాదు, మళ్ళీ చేసుకుంటూ వెళ్తే ఇంటర్మీడియట్లో ఈజీగా తెచ్చుకోగలుగుతున్నాడు. అంటే అతనికి స్ట్రెస్ ఉండట్లేదు, స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాడు. అందుకు మనం ఆ ఫౌండేషన్ అట్లా పెట్టడం జరిగింది. ఓకే, అది అందరి మీద రుద్దట్లేదు మనం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సార్, ఆల్మోస్ట్ 30 years ప్లస్ నుంచి మీరు ఎడ్యుకేషన్ అనే ఒక ఫౌండేషన్ని లే చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? చదువు చెప్పడం వేరు, విద్య నేర్పడం వేరు. చదువు చెప్పడం అంటే క్లాస్లో లెసన్ చెప్పడం, వాళ్ళ మార్కులు వచ్చినాయా, ర్యాంక్ వచ్చిందా, సరే సక్సెస్ అయ్యడం లేదా అనేది. విద్య నేర్పడం అనేది అతను అంటే మంచి ర్యాంకర్ని తయారు చేయడం, అంటే మంచి సిటిజన్ని తయారు చేయడం అనే పర్పస్ అది ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఒకటే, అన్ని మంచి మార్క్స్ వస్తే సూపర్గా అయ్యాడు, లీస్ట్ మార్క్స్ వస్తే వేస్ట్ అయ్యాడు అనే పదం కదా అక్కడ. అదే అక్కడ ఎడ్యుకేషన్ వస్తుంది. సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, టీచర్స్ని ఎలా గౌరవించాలి, అన్నీ, నాట్ ఓన్లీ గౌరవం, అన్ని రకాలుగా. ఏదన్నా స్ట్రగుల్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి. సీనియర్ డైరెక్టర్ బాబీ ఉన్నాడు. బాబీ పెద్ద చదివేవాడు కాదు మన దగ్గర, ఏంద్ర ఈడు ఇట్లా ఉన్నాడు అనుకునేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే ఏ రేంజ్లో ఉన్నాడు చూడండి. అందరు బిగ్గెస్ట్ స్టార్స్తో సినిమాలు చేయటం, అందరూ హిట్ అవ్వటం. మళ్ళీ అది ఇంకోటి, తీయటం ఒకటే కాదు, హిట్ అవ్వటం. అవి చూసి కొంచెం గర్వపడతాం. అందుకని మేము చెప్పేది అంటే, ఎడ్యుకేషన్లో నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని యాంగిల్స్లో ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నారు. కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది ఏమో స్పోర్ట్స్లో బాగుంటారు, రకరకాలు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు సొసైటీకి ఉపయోగపడాలి. వాళ్ళంతటా వాళ్ళు సొసైటీకి ఎంతో కొంత మంచి చేయాలి అని నేర్పటమే ఎడ్యుకేషన్ మీనింగ్. అది మనం చేస్తున్నాం. మా పేరెంట్స్ అందరూ దానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అది. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. ఎడ్యుకేషన్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అని అందరూ అంటారు. యాజ్ అన్ ఎడ్యుకేషనలిస్ట్ మీరు ఎలా దాన్ని రెస్పాండ్ అవుతారు? అసలు ఎడ్యుకేషన్ బిజినెస్ ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది? అదే మనం గుళ్ళో పోయినప్పుడు దేవుడికి దండం పెడుతుంటే అడుగుతాడు, ఏంటంటే సంస్థల పేరు చెప్తాం, భాష్య విద్యా సంస్థలు అంటే ఆయన ఆశీర్వదిస్తా ఏదో అంటాడు, వ్యాపారం బాగుండాలి అన్నట్టుగా, వ్యాపారాభివృద్ధి ఏదో చెప్తాడు మంత్రంలో. చెప్తేనే అది కాదమ్మా, పిల్లలకి మంచి బుద్ధులు రావాలని ఆశీర్వదించండి, అంతేగాని వ్యాపారం బాగుండాలని కాదు అని చెప్తా నేను. అండర్స్టూడ్. అది ఎప్పుడు విద్య వ్యాపారం కాదండి, అసలు అది కరెక్ట్ కాదు. అండర్స్టూడ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ భాష్యం అండ్ భాష్యం రామకృష్ణ అని చెప్పిన అనొచ్చా? అది కూడా మాకు స్టూడెంట్స్ నేర్పిందే వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇప్పుడు 2009లో కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినాయి. సరే అందరం కూర్చున్నాం, ఏదో అంతా ఏదో జరుగుతుందని. సరే అందరం అందరూ పార్టిసిపేషన్తో 1 crore కలెక్ట్ చేసాం మొత్తం అందరం కలిసి. 1 crore ఏం చేద్దామంటే, ఒక స్టూడెంట్ లేచి, సార్ ఆ ఊళ్ళో అన్నీ మునిగిపోయినాయి, అంతా బురద పేరుకొని అంతా పాడైపోయినాయి. సరే మనం గవర్నమెంట్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏదో చేస్తారు. దానికంటే మన తోటి స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, మన డబ్బులతో వాటిని బాగు చేస్తే ఆ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు కదా మనతో పాటు అని చెప్పారు. అది చూడండి ఎంత గొప్ప ఆలోచన అది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అది ఒకటే కాదు. మనం ఇప్పుడు పిల్లల్ని ట్రిప్స్ ఇస్తాం, అనాథాశ్రమంకి చూపిస్తాం, వెళ్ళి అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూసిరండి అని. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు పడే వేదన, పిల్లలు కూడా ఓ ఇట్లా ఉంటుందా అని చెప్పి. అలాగే ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటని, ఇవన్నీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పార్ట్సే. అలా ఏ కెలామిటీ వచ్చినా సరే, లేకపోతే ఏ అవసరం వచ్చినా సరే అందరం కూర్చుంటాం.
పేరెంట్స్ కూడా అట్లా సపోర్ట్ చేస్తారు మాకు. మా పిల్లలకి నేర్పండి. మీరు ₹4 ఇబ్బంది పడ్డ పర్లా. పిల్లలకి అది అది అలవాటు చేయండి. సొసైటీకి ఉపయోగపడే అలవాటు చేయండి అని అంటాం. ఇప్పుడు మొన్న విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది, ఖమ్మంలో మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినాయి. విజయవాడలో అందరం కలిసి అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంది కాబట్టి 4 crores అక్కడ ఇచ్చాం. ఖమ్మంలో కూడా 1,25,00,000 ఇచ్చాం. ఇది వాళ్ళంతా సపోర్ట్, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళంతా సపోర్ట్తో అలా చేయగలుగుతున్నాం. అలా చేయగలుగుతున్నాం అంటే ఆ పేరెంట్స్ మమ్మల్ని ఎంత ఓన్ చేసుకున్నారు చూడండి. అంటే మా పిల్లలు అనే కాకుండా మా సంస్థ ద్వారా మేము ఏం చేయొచ్చు అనేది ఆ పేరెంట్స్లో ఉంది. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. దీంట్లో స్టూడెంట్స్, పేరెంట్స్ అనే కాకుండా ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అని కాకుండా మేము కూడా మా వంతు సహాయం చేయాలని చెప్పి అమ్మ పేరు మీద భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఫామ్ చేసాం. ఓకే. దాంట్లో ఎవరైనా సరే పేదలు ఎవరైనా విద్య కానీ వైద్యం కానీ అంటే మెడిసిన్కి వెళ్ళాం ఎక్కువగా. విద్య వైద్యం. విద్య అంటే మా దగ్గర ఉందని వచ్చు, మా దగ్గర లేకుండా హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఒక పూర్ స్టూడెంట్ ఉంటాడు. ఆ డబ్బులు లేక నా చదువు ఆగుతుంది అని ఎవరైనా అనిపిస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే కంపల్సరీగా మేము సహాయం చేస్తాం. అట్లాగే మెడిసిన్ కూడా ఏదైనా దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరైనా సరే ఆల్మోస్ట్ నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. డబ్బులు తీసుకోకుండా నేను ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర పంపించి చేస్తారు. అయినా వాళ్ళ లిమిట్ లేని ఖర్చులు ఏమి ఉంటే భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సార్, ఇంత స్కేల్లో మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని పెట్టుకొని అటు పక్క ఎడ్యుకేషనలిస్ట్గా